భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. ఇష్టదైవ నామస్మరణ జపాలకి పురాణాలు శాస్త్రాలు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాయి. ఎందుకో తెలుసుకుందాం. కేవలం ఇష్టదైవ నామ జపం చాలు ఆధ్యాత్మిక అద్భుతాలు సాధించటానికి అంటారు మన ఋషులు. భక్తి మార్గంలో అద్భుతాలని సాధించటానికి ఇష్టదైవ ఆరాధన చాలా ముఖ్యమైనది. మన ఇష్టదైవం సహాయంతో ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా మన గమ్యాన్ని చేరవచ్చని నిరూపించారు ఎందరో భక్తులు. అనేకమైన భగవంతుని ఆరాధనా పద్ధతుల్లో ఇష్టదైవ నామస్మరణ నామజపం అత్యంత సులభం, అత్యంత శక్తివంతమైన పద్ధతి. ఏది చేసినా చేయకపోయినా నిరంతరం దైవనామాన్ని స్మరించటం, అవకాశం ఉన్నప్పుడు జపం చేయటం ఉత్తమం అంటారు. ఎందుకు? పరమాత్మ అంటే విశ్వశక్తి. ఆ విశ్వశక్తికి చేరువ కావాలి, ఆ శక్తుల సంయోగం చెందాలి అనే ఒకే ఒక కోరికతో మనిషి జన్మ తీసుకుంటాడు. కానీ ప్రపంచపు మాయలో పడి ఆ కోరికను మర్చిపోతాడు. ఆ మాయా ప్రభావాన్ని నుంచి తప్పించుకోవాలంటే మనలో జన్మజన్మలుగా పేరుకున్న సంస్కారాల రాశిని భస్మం చేయాలి. ఆ సంస్కారాలని భస్మం చేయటానికి కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరంలో యోగ మార్గంతో సాధించగలిగారు. కలియుగంలో ఆ ఫలితాలని దైవనామ జపంతో సాధించవచ్చు అంటారు. ఆ విశ్వశక్తిని చేరటానికి ఒక రూపం కానీ ఒక నామం కానీ ఎంచుకొని ఆ రూపాన్ని ఆరాధించటం, ఆ నామాన్ని జపించడం ద్వారా సాధకులు ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చు అంటారు ఋషులు. ఈ విషయాన్ని ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పాయి. పరమాత్మకి ఎంత శక్తి ఉంటుందో ఆయన నామానికి అంతే శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆయన నామమే ఎక్కువ శక్తిని చూపిస్తుంది అంటారు. ఉదాహరణకి రామ ఆంజనేయ యుద్ధంలో కేవలం రామనామంతో రాముడి మీద విజయం సాధించారు ఆంజనేయుల వారు. సరే, పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. భాగవతంలో ఋషి ఇలా చెబుతారు: రాజా, పరమాత్మ సంకీర్తన ద్వారా అన్ని యుగాలలో సాధకుడు పొందిన వివిధ పురుషార్థాలని మానవుడు పొందగలడు. అదే కలియుగ మహత్యం అని పండితులు కలియుగాన్ని కీర్తిస్తున్నారు అని చెప్తాడు. తపస్సులు, యజ్ఞాల ద్వారా పొందదగిన సమస్త ఫలితాలని ఇష్టదైవ నామస్మరణ జపం కీర్తనలతో కలియుగంలో సాధకులు పొందవచ్చు అని చెప్తున్నారు ఋషి. స్కంద పురాణం ఇలా చెప్తుంది: కలియుగం సకల దోషాలకి నిలయం, కానీ కలియుగంలో ఒక మేలైన గుణం ఉంది. కలియుగంలో కొంతకాలమైనా సాధన చేయగలిగితే చాలు, ఆ సాధకుడు సిద్ధిని పొందుతాడు. ఆ సాధన ఇష్టదైవ నామ జపం లేదా కీర్తనం అయినా చాలు అని అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞాల్లో నేను జప యజ్ఞాన్ని అని భగవద్గీతలో స్పష్టం చేశారు. అంటే జపం యజ్ఞ ఫలితాన్ని ఇస్తుందని పరమాత్మ చెప్పారు కదా. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు నామస్మరణ జపం గురించి అద్భుతంగా దేవీ అపరాధ స్తోత్రంలో చెప్తారండి, 2 శ్లోకాలలో. అదేంటి, దాని అర్థం ఏంటో చూద్దాం. ఆయన అమ్మని ప్రార్థిస్తున్నారు: చంద్రుని వల్లే చల్లని ప్రేమామృతాన్ని కురిపించే ఓ మాత, నాకు మోక్షం కావాలనే ఆపేక్ష లేదు, ఈ ప్రపంచపు భోగ భాగ్యాల మీద ఆశ లేదు, విజ్ఞానం కావాలని, సుఖ సౌఖ్యాలు కావాలని అసలే కోరుకోవటం లేదు. అమ్మా, నేను ఆశించేది ఒకటే ఒకటి, రుద్రాణి, మృడాని, శివ భవాని వంటి పవిత్రమైన నీ నామాలని సదా స్మరిస్తూ జపించుతూ నా జీవితకాలమంతా గడిచిపోవాలని నిన్ను ఆర్దిస్తూ ప్రార్థిస్తున్నాను తల్లి అంటారు. కేవలం మనలాంటి గృహస్థ సాధకులకి ప్రోత్సాహాన్ని, సహాయాన్ని ఇవ్వటానికే ఈ అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు పరమ పూజ్యులు జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. బాలబ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఆయన చేసిన స్తోత్రానికి మురిసిపోయిన శ్రీ మహాలక్ష్మి ఆ బాలుడి మీద కనకవర్షాన్ని కురిపించింది. ఆయన స్తోత్రాలు చెప్తుంటే దేవతలు ఆయనకి దర్శనమిచ్చేవారు. సనాతన ధర్మాన్ని సశాస్త్రీయంగా నిలబెట్టిన ఆ మహాత్ముడు అమ్మా నాకు ఏమీ రాదు అన్నారంటే అది కేవలం మన కోసం, మన తరపున ఆ తల్లిని ప్రార్థించటమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేనండి మన ఋషులకుండే అపారమైన కరుణ.